ఓయ్ నక్క కుందేలు, మీరిద్దరూ ఏమైపోయారు? ఈ అడవిలో మన ముగ్గురినే తెలివిగా ఉన్నట్లు అందరూ అంటున్నారు. కానీ నిజానికి తెలివి ఎవరిది? అది మంచి పాయింటే. మన ముగ్గురులో అసలు తెలివి ఎవరిదంటే అది నాదే. నా ఎత్తుగడలు ఎప్పుడూ పనిచేస్తాయి. ఆ, నక్క, నీ ఎత్తుగడలు తెలివి కాదు, అవి మోసం. తెలివి అంటే నిజాయితీ, ఓర్పు, ఆలోచన. ఆ లక్షణాలు నాకే ఉన్నాయి. హహా, మీరంతా మేము ఈ గొప్పలు చెబుతున్నారు. కానీ అసలు తెలివి అంటే వేగం, సమన్వయం, ఆలోచన. ఆ విషయంలో నేనే బెస్ట్. ఓహో కోతి, చెట్ల మీద ఎగరడం, జిమ్నాస్టిక్ చేయడం తెలివి కాదు. అసలు తెలివి అంటే సమస్యలను పరిష్కరించగలగడం. హహహా, నా అభిప్రాయం వేరుగా ఉంది. తెలివి అంటే ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం. అందుకే నేనే తెలివైన దానిని. సరే సరే, మీరు అంతగా చెప్పుకుంటే మన తెలివి పరీక్షిద్దాం. సరే, అది ఏం పరీక్ష చెప్పు. అవును కోతి, నీకు ఏం ప్రూవ్ చేయాలో చెప్పు. హహా, ఆ నది దాటి ఆ పక్కన ఉన్న పెద్ద పండ్ల చెట్టు దగ్గరికి చేరాలి. ఎవరు తొందరగా చేరతారో వారు గెలుస్తారు. కానీ ఎలాంటి మోసాలు చేయకూడదు. ఇది చాలా సులభం. చూద్దాం ఎవరు గెలుస్తారో. సరే, నిజాయితీతో పోటీ చేద్దాం. అప్పుడే నిజమైన విజయం ఉంటుంది. ఇలా ముగ్గురు పరిగెడతారు. కుందేలు ఒక చిన్న దారిని ఎంచుకుంటుంది. నక్క ఎత్తుగడలతో ఇతరులను తికమక పెడుతుంది. కోతి తన తెలివితేటలతో వేగంగా ముందుకు సాగుతుంది. ఓ కోతి, ఇది నిజమే. ఇది నీ విజయం. కానీ నక్క, మనం ఎప్పుడు నిజాయితీతో పోటీ చేస్తేనే అది తెలివి అనిపించుకుంటోంది. సరే, నేను నేర్చుకున్నాను. తెలివి అంటే నిజాయితీ, ఆలోచన మరియు మంచి తీరు ఉండాలి. సరే, ఇక మనం ముగ్గురం కలిసి ఈ అడవిని ఆనందంగా ఉంచుదాం. ఏదేమైనా స్నేహం చాలా గొప్పది. ఇది నిజమైన మాట. మనం ముగ్గురం కలిసి ఉంటే ఈ అడవిలో సంతోషం నిండుతుంది.